ఒకప్పుడు ఆయన వైఎస్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన కుమారుడు జగన్ ని తూర్పారబట్టారు. కానీ సడన్ గా ఇప్పుడు ఆ నాయకుడు వైసీపీ వైపు చూస్తున్నారట. అన్ సీజన్ లో భారీ వర్షాలు పడ్డట్టు వైసీపీలో ఉన్న వారే తట్టాపుట్టా సర్దేసుకుంటుంటే ఆ మాజీ మంత్రి మాత్రం జగన్ పార్టీలోకి ఎందుకు వెళ్లారనుకుంటున్నారు? దీని వెనుక వ్యూహం ఉందా, లేక వైసీపీ ట్రాప్ లో పడ్డారా? అసలెందుకు ఆయన పార్టీ మారాలనుకుంటున్నారు? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? పాలిటిక్స్ లో కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, లేదంటే మొత్తం పొలిటికల్ కెరియర్ మీదే దెబ్బ పడుతుంది. కానీ ఇప్పుడు నాయకుడి ప్రయత్నాలు మాత్రం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆయన రైట్ వేలో వెళ్తున్నారా లేక రాంగ్ డైరెక్షన్ ఎంచుకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎవరైనా అంటే ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఉండేవారు శైలజానాథ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2 సార్లు మంత్రిగా పనిచేసి జిల్లాలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం శైలజానాథ్ చూపు వైసీపీ వైపు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా శైలజానాథ్ సింగనమల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. వైద్యుడిగా స్థిరపడిన ఆయన వైఎస్ఆర్ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2004, 2009లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంతా వైసీపీ, టీడీపీలోకి వెళితే శైలజానాథ్ మాత్రం కాంగ్రెస్తోనే ఉండిపోయారు. ఎంతో అనుభవం, గుర్తింపు ఉన్న శైలజానాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే 2014, 2019 ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. బీఫామ్ ఇచ్చే సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీలోకి రాకుండా కొందరు అడ్డుకోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ శైలజానాథ్కు పెద్దపీట వేసింది. ఏకంగా పిసిసి అధ్యక్ష పదవి దక్కింది. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాదు పలు రాష్ట్రాల ఇన్ఛార్జిగా, ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలొచ్చాయి. ఎప్పట్లాగానే ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగింది. కానీ ఈసారి టీడీపీ కాస్త ముందే సింగనమల టికెట్ అనౌన్స్ చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. దీంతో శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవలసి వచ్చింది. శైలజానాథ్ ఇప్పటిదాకా టీడీపీలోకి వెళతారని మాత్రమే ప్రచారం సాగింది. వైసీపీలోకి వెళతారని చాలా తక్కువ సార్లు చెప్పుకున్నారు. ఎందుకంటే వైఎస్ బ్యాచ్గా ముద్ర ఉన్న శైలజానాథ్ ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. జగన్ వెంట వెళ్లలేదు. అంతేకాదు ఆ రోజు నుంచి జగన్ని టార్గెట్ చేయడంలో శైలజానాథ్ ఎప్పుడూ ముందుండేవారు. జగన్పై విమర్శల్లో ముందుండే శైలజానాథ్ వైసీపీలోకి వెళుతున్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు శైలజానాథ్ పార్టీ మారడం ఏంటనే సందేహం అందరికీ కలుగుతోంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడెందుకు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనేది ప్రశ్న. అందులోనూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీలో ఉన్నవారే ఒత్తిళ్లు, కేసులతో కూటమి పార్టీలోకి వెళుతుంటే మాజీ మంత్రి మాత్రం రివర్సులో వైసీపీ వైపు చూడడమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక శైలజానాథ్ రాజకీయ చతురత ఉందని చెబుతున్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ రిజర్వ్గా ఉన్న సింగనమల నియోజకవర్గంలో ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితులున్నాయి. శైలజానాథ్ ఏ పార్టీలోకి వెళ్లినా పోటీ చేయాల్సింది మాత్రం సింగనమల నుంచే. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నారు. 2029పై సింగనమలలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. శైలజానాథ్ దాకా ఛాన్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. వరుసగా 3 ఎన్నికల్లో ఆయనకు నిరాశ ఎదురైంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందనే ఆందోళన కూడా ఉంది. టీడీపీలో నేతలు ఎక్కువైపోతే వైసీపీలో మాత్రం ఇప్పుడు ఫుల్ స్పేస్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతిని కాదని గత ఎన్నికల్లో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్కి
వైసీపీ టికెట్ ఇచ్చింది. అది కొంతవరకు వర్కౌట్ అయినా టీడీపీ వేవ్లో ఓటమి తప్పలేదు. సింగనమల నియోజకవర్గంలో వైసీపీకి మొదటి నుంచి ఆలూరి సాంబశివారెడ్డి, ఆయన సతీమణి జొన్నలగడ్డ పద్మావతి మాత్రమే ఉన్నారు. 2014లో ఓడిపోయిన పద్మావతి 2019లో విజయం సాధించారు. కానీ ఆమె భర్త సాంబా మీద సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించారు. అప్పటి నుంచి పద్మావతి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు సమన్వయకర్తగా ఉన్నా అంత యాక్టివ్గా లేరు. పద్మావతికి తిరిగి పగ్గాలిచ్చే అవకాశాలు లేవు. సాంబశివారెడ్డి కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమలను వదిలేసి అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు వైపు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ సరైన నాయకత్వం లేదు. ఇలాంటి సమయంలో శైలజనాథ్ లాంటి సీనియర్ వస్తే వైసీపీకి వచ్చే బూస్ట్ అంతా ఇంతా కాదు. పైగా కాంగ్రెస్ క్యాడర్ 90% ఇప్పుడు వైసీపీలో ఉంది. రాజకీయంగా లాభ నష్టాలన్నీ చూసుకుంటే శైలజనాథ్ వైసీపీలోకి వస్తే సొంత పార్టీలోకి వచ్చినట్టే ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కానీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఆయన్ని వైసీపీలోకి తీసుకుంటారా అనే అనుమానాలకు కూడా ఇటీవల తెరపడింది. కర్నూలులో జరిగిన ఓ వివాహ వేడుకలో జగన్ పాల్గొన్నారు. ఇదే ఫంక్షన్కు శైలజనాథ్ కూడా అటెండ్ అయ్యారు. అక్కడ శైలజనాథ్ ఎదురు పడగానే జగన్ ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడాక ఇప్పటిదాకా ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు. శైలజనాథ్పై ఆయనకి ఎలాంటి కోపం లేదని ఈ పలకరింపుతో అర్థమైంది. పైగా ఇటీవల శైలజనాథ్ ఎప్పుడూ లేని విధంగా జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడారు. వైసీపీలోకి వెళుతున్నానని నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా ఆయన క్లారిటీ ఇచ్చేశారని అంటున్నారు. అయితే ఇంత అడ్వాన్స్గా శైలజనాథ్ పార్టీ మారడం వెనుక బలమైన కారణం ఉంది. జమిలి ఎన్నికలు వచ్చినా లేదా 5 ఏళ్లకి ఎన్నికలు వచ్చినా నియోజకవర్గంలో తనకు తిరుగు లేకుండా చూసుకోవాలనుకుంటున్నారట మాజీ మంత్రి. దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ రెడీ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో శైలజనాథ్ ఉన్నారట. వైసీపీ కూడా చాలా నియోజకవర్గాల్లో రిపేర్లు మొదలుపెట్టిన నేపథ్యంలో సింగనమలకు శైలజనాథ్ సొల్యూషన్ అని భావిస్తోందట. మరి ఆయన ఎప్పుడు పార్టీలోకి వెళతారు, అసలు వెళ్తారా లేదా అన్న సస్పెన్స్కు మరికొన్ని రోజుల్లో తెరపడనుంది.